ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో 300 కోట్ల మోసం జరిగింది. మోసానికి పాల్పడిన కాకర్ల శ్రీనివాస్ చౌదరి అనే వ్యక్తి అరెస్ట్ అయ్యారు. జయశ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంటీ కాకర్ల శ్రీనివాస్ ను అరెస్ట్ చేసింది ఈడీ. ఈడీ కేసు నమోదు కాగానే పరారీ అయినట్లు తెలిసింది కాకర్ల శ్రీనివాస్. చెన్నైలో అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలించారు. డబ్బులు వసూలు చేసి ఇళ్లను ఇవ్వకుండా మోసం చేశారు శ్రీనివాస్. కోర్టులో శ్రీనివాస్ చౌదరిని హాజరుపరచనుంది ఈడీ. ప్రస్తుతం ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్, ఇటు చూస్తే ప్రీ లాంచ్ పేరుతో 300 కోట్ల మోసం జరిగిందని తెలుస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? యామూల్య ఈ మధ్య కాలంలో కనుక చాలా కంపెనీలు అంటే ఇల్లు కొనుక్కునే వాళ్ళకి పెద్ద షాక్ ఇస్తున్నాయని చెప్పవచ్చు. ఇలాంటి ఏదైతే జయశ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇట్లాంటి కంపెనీలు చాలా ఫ్రీ లాంచ్ ఆఫర్లతో ముందుగా అంటే మంచి మంచి విల్లాలను కూడా తక్కువ రేటుకే ఇస్తామంటూగా మభ్యపెట్టి ఆశ పెట్టి మోసం చేయడం సర్వసాధారణం అయిపోయింది. దీనికి సంబంధించి ఏదైతే ఈ జయశ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆయన ఎండి ఉన్నారో ఆయనకు సంబంధించి శ్రీనివాస్ ముఖ్యంగా దాదాపు 300 కోట్లకు పైగా ఇప్పటికే ఆయన కొల్లగొట్టినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి గతంలోనే కేసు అయింది ఈయన పైన. సో ఈడీ కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కోఆపరేషన్ చేసుకొని ఆయనను అరెస్ట్ చేశారు. ఇప్పటికే అరెస్ట్ చేసి గతంలోనే అరెస్ట్ చేసి కూడా ఆయనని కోర్టు ముందు ఉంచారు. కోర్టు ముందు ఉంచినప్పుడు కోర్టు శిక్ష వేసింది. శిక్షలో భాగంగా ఆయన బెయిల్ కూడా తెచ్చుకున్నారు. దాని తర్వాత బెయిల్ తెచ్చుకున్న తర్వాత పరారీ అయిపోయాడు. పరారీలో భాగంగా చాలా రోజులు పోలీసులు వెతికారు. ఈ నేపథ్యంలోనే దీనిపైన పూర్తి ఫోకస్ ఈడీ పెట్టింది. ఈడీ అందరూ కూడా ఈ ఈడీలో అధికారులు అందరూ కూడా ముఖ్యంగా 300 కోట్ల పైన కాబట్టి మనీ లాండరింగ్ కింద పెద్ద ఎత్తున దీనిపైన ఫోకస్ చేశారు. సో ఎట్టకేలకు చెన్నైలో ఆయనను పట్టుకున్నారు. చెన్నై నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు. ఈ రోజు ఆయనని కోర్టులో హాజరుపరచాల్సిన అవసరం ఉంది. ఈయన ఇప్పటికే గతంలో ఏదైతే చాలా మంది దాదాపు 1000 మంది దగ్గర డబ్బులు తీసుకొని 1000 మంది దగ్గర 1000 మందికి మోసం చేసినట్టుగా తెలుస్తోంది. అంటే ఫ్రీ లాంచ్ ఆఫర్లతో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి అంటే మేము ఇలా కడతాం అలా కడతాం అని చెప్పేసి చూపించి చాలా మందిని మభ్యపెట్టి మోసం చేసినట్టు కూడా దాఖలాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే అటు రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు కావచ్చు, అటు ఈడీ పోలీసులు కావచ్చు పెద్ద ఎత్తున అంటే ఈ మనీ 300 కోట్లు ఎక్కడి నుంచి ఎలా బాధితుల నుంచి ఎలా అంటే బాధితుల నుంచి ఏ రూపంలో ట్రాన్సాక్షన్ అయింది, సో మరి ఈయన ఈ డబ్బుల్ని ఎక్కడికి చేర్చాడు అనేది కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు. ఒక సెల్ కంపెనీ ద్వారా మొత్తం నిధులనన్నీ కూడా ఆయన వేరే చోటుకి తరలించినట్టుగా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇలాంటి మోసాలు జరగడం సర్వసాధారణం అయిపోయింది. మరి కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా ఇక్కడ ఒక చర్చనీయాంశమైంది అమూల్య. దీనికి సంబంధించి ఎందుకంటే గతంలోనే కోర్టు శిక్ష వేసింది. శిక్ష అనుభవిస్తూనే ఆయన బెయిల్ పిటిషన్ ద్వారా బయటకు వచ్చారు. బెయిల్ పిటిషన్ ద్వారా బయటకు వచ్చిన ఆయన మొత్తం పరారీలో అయిపోయింది. పోలీసులకు దొరకకుండా, పోలీసులకు చిక్కకుండా పెద్ద ఎత్తున ఆయన వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయి దాక్కున్నట్లుగా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఈడీ చాలా పనిచేసి అంటే స్ట్రిక్ట్ గా పనిచేసి ఎక్కడున్నా ఆయనను పట్టుకోవాలనే నేపంతో, ఎందుకంటే భారీ మొత్తంలో బాధితులు ఉన్నారు కాబట్టి 1000 మంది బాధితులు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఫండ్స్ అంతా రికవరీ చేసి వాళ్ళకి ఇవ్వాలనేది ఈడీ దీంట్లో మనీ లాండరింగ్ కు సంబంధించింది కూడా ఉంది కాబట్టి పెద్ద ఎత్తున చూసుకుంటే ఇప్పుడు 300 కోట్లు వసూలు చేశారు దగ్గర. దీన్ని మరి ఇప్పుడు ఈడీ ఫ్రీజ్ చేయడం జరిగిందా? ఏదైనా కొంచెం అమౌంట్ అయినా? దానికి సంబంధించి ఇప్పటికే ఈడీ మొత్తం దర్యాప్తు చేసింది. అక్కడ ఏదైతే దాదాపు ఒక 10 కంపెనీలు అంటే 10 విల్లాలకు సంబంధించి కూడా మొత్తం అక్కడ సోదాలు చేసింది. అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఏదైతే పరికరాలు ఉంటాయో పరికరాలు కావచ్చు, హార్డ్ డిస్కులు కావచ్చు, అన్ని ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి మొత్తం కూడా డీటెయిల్స్ అవన్నీ సీజ్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ మనీ లాండరింగ్ సంబంధించి 300 కోట్లు బాధితులు ఎలా ఇచ్చారు, బాధితుల నుంచి ఇచ్చిన డబ్బుని ఈయన ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేశాడు, ఎలా ట్రాన్స్ఫర్ చేశాడు అనేది కూడా వీళ్ళు అంతా పకడ్బందీగా చూశారు. దాన్ని కూడా 300 కోట్ల పైన అమౌంట్ ను కూడా ఇప్పటికే సీజ్ చేశారు. దాన్ని కోర్టు మరి ఏ నిర్ణయం తీసుకుంటో దాన్ని బట్టి ఈడీ అధికారులు కూడా మరి అది బాధితులకు ఎలా ఇస్తారనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది అమూల్య. మరి ఇప్పుడు ప్రస్తుతం కోర్టులో హాజరుపరిచాక ఈడీ ఏమైనా కస్టడీ కోరే అవకాశాలు ఉన్నాయా? డెఫినెట్ గా ఈడీ కస్టడీ కోరే అవకాశం ఉంటది. ఇప్పటికే అంటే దీంట్లో కోర్టు కూడా 2 అంశాలు చూస్తుంది. ఇప్పటికే
అంతకుముందు కేసు అయినప్పుడు మా జైల్లో వేశారు. దాని తర్వాత ఆయన అడ్వకేట్ ద్వారా వెళ్ళి ఆయన మళ్ళీ బెయిల్ తెచ్చుకొని పరారీ అయిపోయాడు. సో ఈ నేపథ్యంలోనే ఆయనకి ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశం అయితే లేదు. పూర్తి అటు ఈడీ కావచ్చు అధికారులు అంతా కూడా కస్టడీ కోరే అవకాశం ఉంటది. దాదాపు ఫస్ట్ అయితే మరి 3 రోజులు కస్టడీ కోరే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మిగతా డీటెయిల్స్ కోసం దీంట్లో మనీ లాండరింగ్ కావచ్చు, 420 చీటింగ్ కేసు కావచ్చు, ఇలా ఇంకా వేరే సెక్షన్ల కింద కూడా కేసులు పెట్టే అవకాశం ఉంటది. సో పెద్ద ఎత్తున ఏదైతే ఈ మనీ లాండరింగ్ సంబంధించి అటు ఈడీ అధికారులు అటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే డీజీపీకి సంబంధించి కూడా మరి ఏ కేసులు పెడతారో అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటది. ముఖ్యంగా ఈ 300 కోట్ల పైన ఉన్నాయా, ఇంకా ఎక్కువ అమౌంట్ ఉన్నారా అనేది కూడా కోణంలో విచారణ జరుపుతా ఉన్నారు. దీనికి సంబంధించి మరి ముఖ్యంగా కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, కోర్టు ఏం చెప్తుంది అనేది కూడా ఒక చర్చనీయాంశమైంది. రైట్, థ్యాంక్ యూ సతీష్. ప్రస్తుతం చూసుకుంటే రియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో వేలాది మంది కొనుగోలుదారులను మోసం చేసింది జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ప్రస్తుతం అయితే కంపెనీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. తాజాగా ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కాకర్ల శ్రీనివాస్ ను చెన్నైలో అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ప్రస్తుతం అయితే దీనిపైన బాధితుల ఫిర్యాదుల మేరకు తెలంగాణ పోలీసులు ఇప్పటికే కాకర్ల శ్రీనివాస్ ను అరెస్ట్ చేసినప్పటికీ బెయిల్ పై విడుదలైన అనంతరం అతను పరారీలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసింది ఈడీ. ఇటీవలే చెన్నైలో అతడిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కు తీసుకొస్తున్నట్టుగా కూడా తెలిసింది. కంపెనీ ప్రీ లాంచ్ ఆఫర్లు మరియు భవిష్యత్తు ప్రాజెక్టుల పేరుతో జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ వందలాది మంది నుంచి సుమారు 300 కోట్లకు పైగా వసూలు చేసి మోసం చేసినట్లుగా ఆరోపణలున్నాయి. ఇళ్లు ఫ్లాట్లు ఇస్తామని హామీలు ఇచ్చి నిధులు సేకరించిన ప్రాజెక్టులు పూర్తి కాకుండా రీఫండ్లు కూడా ఇవ్వకుండా మోసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈడీ ఇప్పటికే హైదరాబాద్లోని 8 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ముఖ్యమైన డాక్యుమెంట్లను, డిజిటల్ డివైజెస్ స్వాధీనం చేసుకుంది. బాధితుల నుంచి స్వీకరించిన నిధులను కూడా షెల్ కంపెనీల ద్వారా మళ్లించినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.